పాము మరియు కాకులు. ఒకప్పుడు అడవిలో ఒక కాకి జంట నివసించేది. అవి ఒక చెట్టు పైన ఒక గూడు నిర్మించుకున్నాయి. కాని దురదృష్టవశాత్తు చెట్టు అడుగున ఒక పాము నివసించేది. కాబట్టి కాకులు ఆహారం కోసం బయటికి వెళ్ళినప్పుడు పాము చెట్టును ఎక్కి కాకి యొక్క గుడ్లన్నీ తినేది. కాకి జంట అది తెలుసుకొని తీవ్ర మనస్తాపానికి గురయ్యాయి. కొంత సమయం తరువాత కాకులు ఆ పామును వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాయి. అందుకోసం ఒక ప్రణాళిక కోసం చూస్తున్నాయి. అప్పుడు కాకులు ఉపాయం కోసం తన స్నేహితుడైన నక్క వద్దకు వెళ్లి ఒక ప్రణాళిక అడిగాయి. అప్పుడు నక్క, మీరు వెళ్లి రాజు యొక్క ప్యాలెస్ నుండి ఒక ఖరీదైన వస్తువును తీసుకురావాలని మరియు పాము యొక్క పుట్టలో పడేయమని నక్క చెప్పింది. కాకి ప్యాలెస్కు వెళ్లి రాణిగారు స్నానం చేస్తున్నప్పుడు రాణి హారమును దొంగిలించింది. ప్యాలెస్ యొక్క భటులు కాకుల వెంబడి పరిగెత్తారు. కాకి అప్పుడు చెట్టు క్రింద పాము యొక్క పుట్టలో హారమును పడేసింది. చెట్టు దగ్గరకు చేరుకున్న భటులు పాము పుట్టలో హారాన్ని కనుగొన్నారు. అంతేకాకుండా పుట్టలో పాము ఉండటం చూసి అప్పుడు వారు పామును చంపి హారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తరువాత కాకి కుటుంబం ఇప్పుడు తమ గుడ్లు సురక్షితంగా ఉంటాయని సంతోషంగా ఉన్నాయి.